పశ్చిమ గోదావరి జిల్లా తిల్లాపూడిలో పేదల సేవే మా సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ శ్రామికుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో శ్రామికుల శ్రమకు గౌరవం అందిస్తూ భారీ ఆత్మీయ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా శ్రామికులు మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, తాడు లాగడం వంటి ఆటపాటలతో ఉత్సాహంగా సందడి చేశారు. ఆట పోటీల్లో గెలిచిన విజేతలకు మంత్రి రామనారాయణుడు బహుమతులు అందజేశారు. అలాగే లక్కీ డిప్ ద్వారా మహిళా కూలీలకు చీరలను పంపిణీ చేయడంతో తెల్లపూడిలో పండుగ వాతావరణం నెలకొంది. మన రంగబాబు గారు తీసే రెండు లేదమ్మా. తెల్లపూడి గ్రామ ఉపాధి హామీ శ్రామికులకు అందరికీ నా నమస్కారాలు ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. శ్రమను గౌరవించాలి, కష్టాన్ని గుర్తించాలి అనేటువంటి ఆలోచనతో పెరిగినటువంటి వ్యక్తిని. అదేవిధంగా మీలో కూడా ఎవరిని నిరుత్సాహపడకూడదని ఒక లక్కీ డిప్, ఇప్పుడే లక్కీ డిప్ తీస్తాం. మీ అందరికీ టోకెన్స్ ఇచ్చారు. సరదాగా మీలో అదృష్టవంతులు అంటే ఇప్పుడు చూస్తే 340 మందికి టోకెన్లు ఇచ్చారు. 34 శారీస్ ఇప్పుడు టోకెన్లు తీస్తాం. ఈ 340లో 34 మంది అదృష్టవంతులు సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ టోకెన్లు తీసి తెల్లపూడి గ్రామ